ప్రభాస్ కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసింది. ఫ్రాంచైజీలలో ఏ తొలి పార్ట్కు కూడా ఇంత కలెక్షన్ రాలేదు. ఆ విధంగా కల్కి 2898 AD ఆల్ ఇండియా రికార్డ్ సొంతం చేసుకుంది. తొలి పార్టే ఇంత వసూలు రాబడితే ఇక మలి పార్ట్ రిలీజ్ అయితే పరిస్థితి ఏంటి అనేది అటు ప్రభాస్ అభిమానుల్లోనూ సినీ విశ్లేషకుల్లోనూ నలుగుతున్న ప్రశ్న. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. కొత్త పాత్రలు కథలోకి ఎంట్రీ ఇచ్చాయి. ప్రభాస్ కర్ణుడిగా తెరపై సాక్షాత్కరించాడు. కురుక్షేత్రంలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ తలుక్కున మెరిశాడు. సుప్రీం యాస్కిన్ గా కమల్ క్లైమాక్స్ లో విశ్వరూపం చూపించేశాడు. ఇక అశ్వత్థామ సంగతి సరే. సెకండ్ పార్ట్ లో ఈ పాత్రలు చేసే విన్యాసాలు ఎలా ఉంటాయనే ఊహే రోమాంచితం చేస్తోంది. ఇప్పటికే సెకండ్ పార్ట్ షూటింగ్ దాదాపు 40% పూర్తయిందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ ని నాగ్ అశ్విన్ మీడియాకు వెల్లడించాడు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరిలో కల్కి 2 షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ ది రాజాసాబ్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ 3 అయ్యాక ఆయన కల్కి 2 చేస్తారా లేక సలార్ 2 మొదలు పెడతారా అనే డౌట్ జనాల్లో ఉంది. నాగ్ అశ్విన్ ప్రకటనతో కల్కి 2 విషయంలో క్లారిటీ వచ్చేసింది.